వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు ర్యాన్సీ 121 క్రియేటర్స్. మీ ఇన్ఫర్మేషన్ మంచి మోటివేషనల్ స్టోరీస్ అండ్ కొటేషన్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి, నన్ను ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వ్యూవర్స్ కానీ కొత్త ఎవరన్నా వీడియోస్ కానీ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త మోటివేషనల్ స్టోరీస్ అండ్ వీడియోస్ కొటేషన్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మిస్ కాకుండా చూడవచ్చు అనమాట. సివి అనే ప్రతి ఒక్కటి కొటేషన్ అండ్ వీడియో మీకు జీవితంలో ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర అయితే 100% యూజ్ అవుతుంది. సో తప్పక అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఈ రోజు అయితే మీరు చూస్తున్నారు కదా తమ్ముళ్ళు, కథ పేరు ఏంటంటే మనకి అద్దంలో కర్మ, బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీ అనమాట. అది ఏంటి ఏం కథ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, బాగుంటుంది. లైఫ్లో మనకి చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సో మరి లెట్స్ గో టు వీడియో. డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ చూడొచ్చు మనకు అద్దంలో కర్మ, బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీ. అది ఏంటిదంటే ఒక ఊరిలో ఒక జికన్ అనే యువకుడు ఉండేవాడు. తన ఎంతో తెలివైన వాడు, కానీ చిరాకు మనిషి. ఎవరు ఏ తప్పు చేస్తే సహించేవాడు కాదు. ఒకరోజు తన ఊరికి అవతల ఉన్న కొండలకి వెళ్ళాడు. అంటే ఊరవతల కొండ ఉంది, కొండలోకి వెళ్ళాడు. దారిలో చిన్న పిల్లాడు తడిసి ముద్దవుతున్న ఒక పిల్లని తడిచేసి ఒడిలో తీసుకున్నాడు అని జికన్ చూసి నవ్వుతూ చెప్పాడు. అయితే ఒక ఊర్లో ఒక జికన్ అనే యువకుడు ఉండేవాడు. తను మంచి తెలివికల్లోడు బాగా, బట్ ఏంటంటే కానీ చిరాకు మనిషి అనమాట. ఎవరే తప్పు చేసినా కానీ సహించేవాడు కాదు. సో రోజు తన ఊరికి అవతల ఉన్నటువంటి ఒక కొండలోకి వెళ్ళిండు. దారిలో చిన్న పిల్లాడు తడిసి ముద్దవుతున్నటువంటి ఒక పిల్లు ఉంది, తడిచేసి ఒడిలో తీసుకున్నాడు. జికన్ చూసి నవ్వుతూ చెప్పాడు, ఏంటి బాబు, అది కుక్కే కదా, వదిలే అన్నాడు. ఆ పిల్లవాడు నవ్వి ఇలా అన్నాడు, అది కుక్కైనా ప్రాణం కదా అన్నా, ఇది కూడా ఓ దైవ సృష్టి కదా అని చెప్పేసి జికన్కు ఆ పిల్లవాడు చెప్పాడు అనమాట. జికన్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. కొద్ది రోజులకి జికన్ ఒక పెద్ద పని కోసమై టెండర్ దాఖలు చేయాల్సి వచ్చింది. తనకి పోటీలో ఉన్నది అదే పిల్లవాడు. ఇప్పుడు పెద్దయి ఒక కంపెనీ యజమానిగా మారిన జోన్. ఆ చిన్న పిల్లవాడు అప్పుడు అయితే ఉన్నాడో పెద్ద ఒక కంపెనీ యజమానిగా ఉన్నటువంటి జోన్. వీళ్ళిద్దరికి అక్కడ ఏం జరుగుతుంది, కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఇది మనకు టెండర్ వేయాల్సిన కాంపిటీషన్, ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు అక్కడ. జోన్ జికన్ను చూసి గుర్తుపెట్టాడు. అతని దగ్గర ఒక చిన్న అద్దం బహుమతిగా ఇచ్చాడు. దాని మీద ఇలా రాసి ఉండింది. ఒక చిన్న అద్దం అయితే బహుమతిగా ఇచ్చిందట. దాని మీద అద్దం మీద ఇలా రాసి ఉండిందట. అదేంటిదంటే, కర్మ అద్దం లాంటిది, నీవు చూపించిన ముఖమే నీకు తిరిగి చూపిస్తుంది. అంతే కదా, కర్మ అద్దం లాంటిది. నువ్వు ఏ ముఖమైతే అందులో చూపిస్తావు అద్దంలో, అదే ముఖం మళ్ళీ తిరిగి నీకు అదే చూపిస్తుంది అని చెప్పేసి అందులో రాసి ఉందంట అద్దం మీద. సో ఇక్కడ మనకి ఏంటంటే మోరల్ మెసేజ్ స్టోరీ ఏంటంటే, మంచితనాన్ని చేయండి, అది ఎప్పుడు తిరిగి మనకు మంచిగా చేస్తుంది. కర్మ అనేది మన చర్యలకు అద్దం లాంటి ప్రతిబింబం లాంటిది. ఎందుకంటే మనం ఎలాంటి కర్మ చేస్తే అదే ప్రతిబింబం కూడా మనకు అలానే చూపెడుతుంది. అందుకోసమనే మంచి చేసినాం అనుకో, అది ఎప్పుడు తిరిగి మనకు మంచిగా చేస్తుంది. మన కర్మ కూడా అంతే అనమాట. మన చర్యలకు అర్థంగా ఉంటుంది, మనం చేసే పనులకు ఆ రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది అద్దంలో ప్రతిబింబం లాగా. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట, మోటివేషనల్ స్టోరీ. సో స్టోరీ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి మోటివేషన్ స్టోరీస్ తోటి అయితే మళ్ళీ మేము ముందుకు వస్తా. బాయ్.